నీ తండ్రి అలాగా పెంచాడా నిన్ను? ఏం మాట్లాడుతున్నామ్మా నువ్వు? వాడికంటే బుద్ధి లేదు. సరిగ్గా ఎదవ కాబట్టి నిన్ను ఇట్లా తయారు చేశాడు. సరిగ్గా మాట్లాడండి ఫస్ట్. ఏంటి సరిగ్గా మాట్లాడేది? నువ్వు ఎదవ కాబట్టి అమ్మాయి నన్ను తిప్పుతున్నావు. చూడమ్మా, ఇప్పుడు మీ నాన్నగారు పరువు మొత్తం తీసేసావు. ఇక్కడికి తీసుకొచ్చి ఆయన తీస్తున్నాడు మా పరువు. నువ్వు ఆల్రెడీ ఊరంతా తీసేసావు. రోజుకొకరు వస్తున్నారంట ఆ తండ్రి చెప్పుకోనని ఆవేదంతో ఉన్నాడు కదా. చూసింది ఊరంతా మొత్తమే తెలుసు. ఇక్కడ నువ్వు తీసుకొచ్చి ప్రపంచానికి చూపిస్తున్నావు. అలా రాకూడదు అనుకుంటే ఇలా రాకూడదు. దరిద్రం అంతా నాకు ఎందుకు? అసలు నీకు నాకు అసలు ఇది వచ్చింది నీ వల్ల కదరా. ఇంత పంచాయతీ ఏందండి? మేము ఎంజాయ్ చేసాం, మేము పెళ్లి చేసుకుందాం అనుకుంటే చెప్తుంటే మీకు అర్థం కాకుండా పెళ్లి చేసుకుంటే వాడివి. సరే 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 ఇప్పుడు నేను మోసగానే. ఇప్పుడు సమస్య వస్తే నన్ను పిలిచి మాట్లాడాలని ఇంటిగానే ఉండాలి కదా పెద్ద మనిషికి. నాతో మాట్లాడేయడం అడగండి. పిలిచి మాట్లాడాలి ఫస్ట్. నాతో మాట్లాడి నేను రివర్స్ అయితే మీ దగ్గర రావాలి. అవునా కదా? నువ్వు చెప్పండి. నువ్వు అంత ప్రేమించినోడు అయితే చదువు పూర్తయిన తర్వాత నువ్వే స్వయంగా పెద్ద అయిన దగ్గరికి నువ్వే వెళ్తా. పెద్ద యాసాలేంటి మీరు వేసేది? కాలేజ్కి ఎందుకు వెళ్తున్నారు? చదువుకోవడానికా లేదా చేసుకోవడానికా?